అండి అందరికీ వెల్కమ్ టు హాఫీ వ్లాగ్స్. ఇది చూసి అనుకుంటున్నారా ఏంటి పనసకాయ చూపిస్తున్నానని? పనస తొన్నలు తీసుకుందామని వెళ్ళాను. డజన్ 120 అన్నారు. కొంచెం క్రేజీగా ఉండిద్దని ఫ్రూటే తీసుకున్నాను. వీడియో మొత్తం చూడండి, లాస్ట్కి చెప్తాను నేను ఎంతకి పర్చేస్ చేశాను ఈ ఫ్రూట్. ఇది కట్ చేయాలంటే మనం కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి దీని మీద. ఫస్ట్ అయితే మనం నైఫ్కి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి, హ్యాండ్స్కి కూడా బాగా అప్లై చేయాలండి. ఒకవేళ ఆయిల్ అప్లై చేయకపోతే దీనిలో ఉండే బంక అసలు ఇదవ్వదు, బాగా గట్టిగా ఉండిద్ది. ఆయిల్ మాత్రం కంపల్సరీగా అప్లై చేయాలండి. చూసారు ఎంత గట్టిగా ఉందో. కట్ చేస్తున్నా రావట్లేదు, ఇంకొంచెం కట్ చేస్తున్నారు మమ్మీ అత్త ఇద్దరు కలిసి తీస్తున్నారు. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టయితే దీన్ని ప్రయత్నిస్తున్నారు ఓపెన్ చేయడానికి. ఫైనల్గా ఓపెన్ చేస్తారు. కాయ అయితే బాగా పండిపోయిందండి. ఫస్ట్ టైం తీసుకున్నాను కదా, దీని గురించి నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే కొంచెం ఎల్లో షేడ్ ఉన్నది, లైట్ ఎల్లో తీసుకుని, నేను బాగా ఎల్లో ఉన్నది తీసుకున్నాను. పండిగా ఉంటే బాగుండిద్దని, కానీ చాలా పండైపోయింది. నెక్స్ట్ టైం అయితే కొంచెం లైట్ ఎల్లో తీసుకుంటే సరిపోద్ది అనుకుంటా. ఇక్కడైతే మొత్తం తీస్తున్నారు దీంట్లో నుంచి. చూసారు కదా, ఫైనల్గా మొత్తం తీస్తామండి దీని తొనలు. ఇది వేస్ట్ అండి. ఇది చూసారా, 2 ప్లేట్స్ మొత్తం మనకు వచ్చినాయి. ఈ ఫైనల్గా ప్రైస్ చెప్తాను అన్నాను కదా. ఈ కాయనైతే నేను 200కి పర్చేస్ చేశాను. ఫస్ట్ మీరు చూసారు కదా, 10.5 kg ఎబోనే ఉంది. ఇది చాలా వెయిట్గా ఉంది. ప్లేట్స్ మాత్రం చూసారా, 2 ప్లేట్స్ నిండుగా వచ్చినాయండి. బయట మనం తీసుకోవాలంటే ఇది 12 తొనలు వచ్చేసి మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 200 రూపీస్కి మనం 2 ప్లేట్స్ నిండుగా వర్తో కాదో మీరే చెప్పాలి. చేయడం ద్వారా ఏదో ఒకటి చేసామనే చిన్న సాటిస్ఫాక్షన్ మన లైఫ్లో ఉండిపోయింది. ఇదే ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.